మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది. తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలకు సంబంధించి వివరాలేంటి? సుప్రీంకోర్టు ఈ రోజు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలో కూడినటువంటి ధర్మాసనం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనల పైన మాచర్లలో గత నెల 13వ తేదీన జరిపినటువంటి హింసాత్మక ఘటనలు, ఈవీఎం అదేవిధంగా వీవీప్యాట్ మెషిన్లను ధ్వంసం చేసినటువంటి వ్యవహారంపై నంబూరి శేషగిరిరావు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెలుబుచ్చుతూ మోకరీ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారా, ఇలాంటి వ్యక్తులకు హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఏ విధంగా కల్పిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడటంతో పాటు ఈ ఘటనలు చూసిన తర్వాత మీరేం చెప్తారు, అసలు ఈ ఘటనలు ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు, ఇవి చూసిన తర్వాత కూడా మీరు వత్తాసు పలుకుతారా అన్నట్లుగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదే సందర్భంలో నంబూరి శేషగిరిరావు తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు కౌంటింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జరిపినటువంటి హింసాకాండ, ఆ తదుపరి కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పాల్పడినటువంటి హింసాకాండ, పలువురిపై దాడులు చేసినటువంటి వ్యవహారం, వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోగ్రాఫ్లు అందించగా ఇవేవి ఎన్నికల సంఘం నిర్వహించలేదు, ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసినటువంటి వీడియోలు కాదు అని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు వివరించగా ఇవి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘమే వెబ్ కాస్టింగ్ ద్వారా విడుదల చేసినటువంటి వీడియోలు, వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డ్ చేసినటువంటి వీడియోలు, వాటి ద్వారా వచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి అని ఆదినారాయణరావు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలను కోర్టు ముందుంచారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఘటనలన్నిటిపైన సిట్ ఏర్పాటు చేశారని, సిట్ ఏర్పాటు తర్వాతనే ఈ వివరాలన్నీ వెలుగులోకి చూశాయని, అప్పటి వరకు వెలుగులోకి రాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ విధంగా వ్యవహరించారని, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి కోర్టుకు వివరించడం జరిగింది. అన్ని అంశాలను పరిశీలించినటువంటి ధర్మాసనం కౌంటింగ్ ప్రక్రియ జరిగేటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లొద్దు, దీనికి మీరేం చెప్తారు, మీరు అండర్టేకింగ్ ఇస్తారో మమ్మల్ని ఆదేశాలు జారీ చేయమంటారా అని చెప్పి క్లియర్ గా వికాస్ సింగ్ ని ప్రశ్నించగా వికాస్ సింగ్ దానికి అనుగుణంగానే సమాధానం ఇవ్వటము, పక్కన ఉన్నటువంటి పిన్నెల్లికి సంబంధించినటువంటి ఇతర న్యాయవాదుల ద్వారా రాష్ట్రానికి హైకోర్టులో వాదించినటువంటి న్యాయవాదుల ద్వారా సమాచారం తీసుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తరఫున తాను అండర్టేకింగ్ ఇస్తున్నానని అది రికార్డు చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఇచ్చినటువంటి వాదనలను అండర్టేకింగ్ గా తీసుకొని వాటన్నిటిని నమోదు చేస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రంలో కానీ కౌంటింగ్ జరిగేటువంటి ప్రదేశంలో కానీ వెళ్లొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో పిన్నెల్లికి మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ హైకోర్టు పలు అంశాలను తన ఉత్తర్వుల్లో క్రోడీకరించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఏ అంశానికి లోను కాకుండా ఈ నెల 6వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి తదుపరి చర్యలకు వెళ్లాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ 6వ తేదీన దీనికి సంబంధించినటువంటి విచారణను మెరిట్స్ ఆధారంగా చట్ట ప్రకారం చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్.